Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 184. ఆఫ్టర్నూన్ వరకు స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్పిన తర్వాత లంచ్ చేయడానికి వెళ్తూ ఉంటే అటెండర్ దక్ష దగ్గరకొచ్చి దక్ష టీచర్ అని పిలవడంతో ఏంటి బాబాయ్ అని అడగడంతో మీకోసం ఎవరో మేడం బయట కారులో వెయిట్ చేస్తుంది అనగానే మేడం కారులో వెయిట్ చేస్తుందా? ఉదయం వదిన రోడ్డు మీద కనిపించింది. సో వచ్చింది వదిన కాదు, ఇంకా నా కోసం కారులో వెయిట్ చేసేది శాంభవి గారు అనుకోగాని కంగారుగా ఇప్పుడు ఆవిడెందుకు ఇక్కడికొచ్చింది అని అనుకుంది. కారులో కూర్చున్న శాంభవి రాత్రి కొడుకు మాటలతో జ్ఞానోదయం అయ్యేసరికి ఇక తన పంతాలు పట్టింపులతో పిల్లల జీవితాలతో ఆడుకోకూడదని నిశ్చయించుకుని దక్షకి క్షమాపణలు చెప్పడానికి వచ్చింది. దక్ష కంగారు పడుతూనే ఉండడంతో వెళ్ళండి టీచర్, మళ్ళీ అన్నం పీరియడ్ అయిపోయిందంటే బెల్ కొడతారు అని అటెండర్ చెప్పడంతో వెళ్తున్నాను బాబాయ్ అని చెప్పి బయటకొచ్చేసరికి స్కూల్కి 10 అడుగుల దూరంలో కార్ ఆపి కనిపించడంతో భగవంతుడా అని అనుకుంటూనే కార్ దగ్గరికి వెళ్ళగానే లోపల కూర్చో అని పిలిచింది శాంభవి. దక్ష కంగారు పడుతూ ఉండేసరికి భయపడకు, నేను ఇదివరకు శాంభవిని కాదు, నువ్వు నన్ను నమ్మొచ్చు, ఒకవేళ నీకు నమ్మకం లేకపోతే నన్నే కారులో నుంచి దిగమంటావా అని అడగడంతో శాంభవి మాటలకి దక్ష ఆశ్చర్యపోతూనే కారులో కూర్చుంది. డ్రైవర్ పోనివ్వు అని చెప్పడంతో ఇక డ్రైవర్ కార్ స్టార్ట్ చేయడంతో ఒక ఐస్ క్రీం పార్లర్ దగ్గర కార్ ఆగడంతో నువ్వు కార్ దిగి లోపల ఐస్ క్రీం తిను అని డ్రైవర్కి చెప్పడంతో డ్రైవర్ అయోమయంగా చూడ్డంతో చెప్పింది చెయ్యి అని శాంభవి చెప్పేసరికి సరేనంటూ డ్రైవర్ ఐస్ క్రీం పార్లర్లోకి వెళ్ళగానే శాంభవి దక్ష వైపు చూస్తూ ఉంటే దక్ష కంగారు పడుతూ ఉండగానే దక్ష కాళ్ల మీద పడిపోయింది శాంభవి. అది అస్సలు తను ఊహించకపోవడంతో ఒక్కసారిగా సీట్ మీద ఎగిరి కూర్చుని ఏం చేస్తున్నారండి మీరు, దయచేసి పైకి లేచి కూర్చోండి, మీరు నాకంటే చాలా పెద్దవాళ్ళు, మీరు నా కాళ్ల మీద పడితే నాకు ఆయుక్షీణం అనగానే శాంభవి లేచి సరిగ్గా కూర్చుని డ్రైవర్ చూస్తే నా పరువు పోతుంది, అందరికీ కథలుగా చెబుతాడని వాడు లేనప్పుడు ఎవరూ చూడకుండా కారులో నీ కాళ్ళు పట్టుకున్నాను, నీ పట్ల నేను ప్రవర్తించిన తీరుకి నన్ను క్షమించు దక్ష అని చెప్పింది శాంభవి. అసలు మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు, కానీ మీలో ఇంత త్వరగా మార్పు రావడం మాత్రం నాకు నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అని దక్ష చెప్పేసరికి శాంభవి నవ్వుతూ నీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ నాకు మాత్రం కరెక్ట్గానే అనిపిస్తోంది దక్ష. డబ్బు ఉందని, హోదా ఉందని ఒకప్పుడు ఎక్కడా లేని పొగరు చూపించేదాన్ని, కానీ నా కొడుకు కళ్ళల్లో నా మీద అసహ్యం, కూతురి కూలిపోయిన కాపురం కనిపించేసరికి నేను చేసిన తప్పులు నాకు తెలిసొచ్చాయి అంది. దక్ష మౌనంగా ఆమె మాటలు వింటుంటే నేనేమి పుట్టుకతో అంత విలన్ కాదు దక్ష, కాకపోతే కొన్ని పరిస్థితుల్లో అలా మార్చి ఉంటాయి, కానీ బుద్ధి కూడా అంతే త్వరగా వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా నా మీద నీకు ఏమైనా కోపం ఉంటే ఈ కారులో ఎవరూ చూడరు కాబట్టి నా చెంపలు పగలగొట్టచ్చు అనగానే దక్ష కంగారుపడి లేదు, నేనంటే మీకు మొదటి నుంచి పడదు ఏమో గాని నాకు మీరన్నా మోహన్ రామ సార్ అన్నా కూడా గౌరవం ఉంది, భయం ఉంది అని చెప్పింది. సారా, మామగారు అని పిలుచుకోవాలి అని అనగానే ఏ హక్కుతో పిలవమంటారు, ఒకవేళ మీ అబ్బాయి నా మెడలో తాళి కట్టి ఉంటే మీకు నచ్చినా నచ్చకపోయినా నేను మీ అబ్బాయికి భార్యను కాబట్టి పిలిచేదాన్ని, కానీ మీ అబ్బాయికి నాకు ఇంక పెళ్లి కాలేదు, అవుతుందో లేదో కూడా తెలీదు, అలాంటప్పుడు నేనెలా మిమ్మల్ని వరుసలు పెట్టి పిలుస్తాను అని అడిగింది దక్ష. జరుగుతుందో లేదో తెలియకపోవడం ఏంటి, నువ్వు వాడు ప్రేమించుకుంటున్నారు కదా, మీకు ఇంకొకరి పర్మిషన్తో పని ఏంటి అనగానే లేదు మేమిద్దరం విడిపోయాం అనగానే శాంభవి ఆశ్చర్యంగా చూసి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడిగేసరికి అదొక పెద్ద కథ అని దక్ష చెప్పడం
ఆ రోజు మూడోసారి అయ్యేసరికి తల పట్టుకొని అవన్నీ ఇప్పుడు నేను చెప్పలేను. నాకు స్కూల్‌కి టైం అవుతోంది. నేను వెళ్తాను. లంచ్ అవర్ కూడా అయిపోయింది అనగానే మీ ఇద్దరికీ ఏదో సమస్య వచ్చిందని నాకు అర్థమవుతోంది. ఇకపైన మీ పెళ్ళికి నేను కూడా హెల్ప్ చేస్తాను అనగానే దక్ష కళ్ళు పెద్దవి చేసి ఆంటీ ఏమనుకోకుండా సారీ మేడం ఏమనుకోకుండా గిల్లుతారా అనగానే ఆంటీ బెటర్ పెళ్ళైన తర్వాత అత్తయ్య అని పిలవచ్చులే అని నవ్వింది శాంభవి. ఓకే. ఓకే. ఒకసారి నన్ను గిల్లండి అనగానే అరే నేను నిజమే చెప్తున్నాను. నీకు నమ్మకం కుదరట్లేదా అనగానే ప్లీజ్ ఒకసారి గిల్లండి అని రిక్వెస్ట్ చేయడంతో ఇక లాభం లేదని శాంభవి గట్టిగా గిల్లడంతో ఒక కేక పెట్టి నిజమే నిజమే నేను చూస్తుంది నిజమే అని దక్ష కేరింతలు కొడుతూ ఉంటే శాంభవి నవ్వుకొని ఈ క్షమాపణ చెప్పడానికి నేను రాత్రంతా నాలో నేను మదనపడ్డాను కానీ నా కొడుకు మాటలు నా కళ్ళు తెరిపించాయి అనగానే మీరు కర్ణగారిని కలిశారా అని అడిగింది దక్ష. ముందు రోజు రాత్రి జరిగిందంతా చెప్పడంతో కర్ణ మాటలు విని దక్ష ఆశ్చర్యపోయి పైకి మాత్రమే కోపం, లోపల మాత్రం ప్రేమ ఉంది. వాళ్ళ అమ్మ దగ్గర కూడా నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి నా దగ్గర మాత్రం ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. మిస్టర్ కర్ణ ఇక నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని అనుకుంది దక్ష నవ్వుకుంటూ. సరే మళ్ళీ నా వల్ల లేట్ అయితే నీ స్టూడెంట్స్ అందరూ తిట్టుకుంటారు అని చెప్పడంతో నవ్వుతూ దక్ష కారు దిగడంతో డ్రైవర్ బయటకొచ్చి శాంభవిని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయాడు. ఆ రోజు సాయంత్రం స్కూల్ నుంచి సరాసరి మళ్ళీ కర్ణ అకాడమీకి వెళ్లడంతో ఆమెని ముందే మానిటర్ చేసిన కర్ణ సెక్యూరిటీకి ఫోన్ చేసి దక్షని లోపలికి రానివ్వద్దు అని చెప్పాడు. ఆ మాట విని సెక్యూరిటీ గార్డు కొంచెం షాక్ అయినా కూడా ఓనర్ మాట తప్పలేడు కాబట్టి లోపలికి వెళ్తున్న దక్ష అని లోపలికి వెళ్లకుండా చేతులు అడ్డుపెట్టి ఎక్కడికి వెళ్తున్నారు మేడం అనగానే అదేంటి నన్ను గుర్తుపట్టలేదా అని అడిగేసరికి గుర్తుపట్టాను కానీ మిమ్మల్ని సార్ లోపలికి రానివ్వద్దు అని చెప్పారు అని అన్నాడు. ఆయన నా మీద కోపంగా ఉన్నాడు బాబాయ్, నేను చెప్పేది విను అని చెబుతూ ఉంటే దయచేసి వెళ్ళిపోమ్మా మా ఉద్యోగాలు పోతాయి అని సెక్యూరిటీ గార్డు రిక్వెస్ట్ చేయడంతో ఈయన గారి ప్లాన్ అయ్యుంటుంది ఇదంతా, ఇప్పుడు ఎలా లోపలికి వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటే వెళ్ళండి మేడం ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తూ ఉండడంతో అకాడమీ దగ్గర నుంచి పక్కకి రావడంతో ఇక ఆమె వెళ్ళిపోవడం చూసి అతను తన పనిలో పడ్డాడు. వెంటనే దక్ష చేయాలా వద్దా అనుకుంటూనే శాంభవికి ఫోన్ చేయడంతో ఏంటి కోడలా ఇప్పుడు ఫోన్ చేశావు అనగానే మీరు అలా పిలుస్తూ ఉంటే చాలా విచిత్రంగా ఉంది అని దక్ష బిక్కమొహం వేసుకోవడంతో ఆవిడ నవ్వుతూ సరే ఎందుకు కాల్ చేసావో చెప్పు అనగానే మీ అబ్బాయి నేను వస్తే తాళి కట్టమని గొడవ చేస్తానని నన్ను లోపలికి రానివ్వకుండా సెక్యూరిటీతో బయటికి పంపించేలా చేశాడు. నేను ఇప్పుడు లోపలికి ఎలా వెళ్ళాలి అనగానే దాని విషయంలో అయితే నేను కూడా ఏం చేయలేను. నన్ను మీ మామయ్య గారిని కూడా గేటు దగ్గర నుంచి నీ మొగుడు చాలాసార్లు పంపించాడు అని చెప్పింది శాంభవి. మరెలా అనే లోపలికి వెళ్ళాలి అని దక్ష ఏడుపు మొహం వేయడంతో శాంభవి బాగా ఆలోచించి ఒక పని చేయి, ఇప్పుడు నువ్వు రావడం వాడికి సీసీటీవీ ఫుటేజ్లో తెలిసింది కాబట్టి సెక్యూరిటీగా ఆర్డర్ చేశాడు అంతే కదా అనగానే అవును అని దక్ష చెప్పడంతో అయితే కెమెరాకి కనిపించేలా ఎదురుగా వచ్చి నిలబడి కాలు పట్టుకుని నొప్పిగా ఉన్నట్టు ఓవర్ యాక్షన్ చేయి అని చెప్పింది శాంభవి. కానీ అది నిజం కాదని తెలిస్తే మీ అబ్బాయి మామూలుగా కొట్టడు అని చెబుతూ ఉంటే అబ్బా అది నిజం కాదని చెప్పడం ఎందుకు, ఏదో కొంచెం కాలు నొప్పిగా అనిపించింది కూర్చుండిపోయాను అని చెప్పు అని చెప్పడంతో మీరు బాగా ఈజీగా చెప్తున్నారు కానీ నాకు భయం వేస్తోంది అనగానే ఏం కాదు ప్లాన్ వర్కౌట్ అవుతుంది, వాడు బయటికి పరిగెత్తుకుని రాకపోతే నన్ను అడుగు అని అంది. సరే అని అంటూ దక్ష ఎంట్రన్స్కి ఎదురుగా రావడంతో కర్ణ మానిటర్ వైపు చూస్తూ ఉంటేనే కాసేపు అటూ ఇటూ తిరిగినట్టుగా లోపలికి వెళ్ళడానికి ట్రై చేసినట్టుగా చేసి వెంటనే కాలు పట్టుకొని ఏడుస్తున్నట్టుగా చేసి నెమ్మదిగా మోకాళ్ల మీద కూర్చోవడంతో ఒక్కసారిగా కర్ణ తన చైర్లో నుంచి లేచి నిలబడ్డాడు. వెంటనే కోడి పిల్లలాగా కిందకి వంగిపోయి కాలు పట్టుకొని
ఏడుస్తున్నట్టుగా ఫేస్ చూపించడంతో కర్ణ వెంటనే బయటికి పరిగెత్తుకు రావడంతో అప్పటికే అక్కడ అందరూ గుమిగూడిపోవడంతో దగ్గరకొచ్చి ఏమైంది అని అడుగుతూ కంగారు పడుతూ ఉంటే తెలీదు కొంచెం కాలు నొప్పిగా ఉంది అని చెప్పడంతో ఆ హాస్పిటల్కి ఎత్తుకుని తీసుకెళ్లాడు. డాక్టర్ మొత్తం చెకప్ చేసి ప్రాబ్లం ఏమీ లేదు. 2 రోజుల నుంచి మీ వెంట తిరుగుతూనే ఉంది అన్నారు కదా! అలా కూడా నొప్పిగా అనిపిస్తుంది అని చెప్పి టాబ్లెట్స్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏమీ లేదు కదా అని కర్ణ అడిగేసరికి ఏం లేదు అని చెప్పడంతో కర్ణ దక్ష వైపు చూడ్డంతో నీరసంగా మొహం పెట్టుకునేసరికి ఆమెని బయటికి తీసుకొచ్చి కొబ్బరి బొండం తాగించడంతో అతన్ని కౌగిలించుకుంది. ఆమెని ఏమీ అనకుండా తల నిమురుతూ ఉండిపోవడంతో ఇంత ప్రేమ ఉండి కూడా పైకి మాత్రం నాటకాలు ఆడతాడు అని ఇంకాస్త గట్టిగా అతని చుట్టూ చేతులు వేయడంతో చాలు చాలు ఇంకా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను వెళ్ళిపో అని అన్నాడు. కొద్దిసేపు ఇలా ఉండొచ్చు కదా అని అడుగుతుంటే నాకు పనుంది నీకోసం అకాడమీ వదిలేసొచ్చాను అని చెప్పడంతో ఏం కాదులే నాకోసం ఆ మాత్రం చేయొచ్చు అని అంది. ముందు నువ్వు బయటికి పద ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదా కాలు పెయిన్ ఎందుకు వచ్చింది అనగానే డాక్టర్ నార్మల్ పెయిన్ అని చెప్పి బ్రతికించాడు లేకపోతే చంపేవాడు అని అనుకుంటూ మిమ్మల్ని పెళ్లి గురించి బ్రతిమాలాలన్న టెన్షన్లో ఫుడ్ గురించి మర్చిపోతున్నానండి అని చెప్పింది. కంటిన్యూస్ ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ and don't forget to subscribe.